యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకుని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడిక 10 నిమిషాలలో ప్రార్థన ప్రారంభించబడను కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాను. ఆమేన్. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన నిలబడినవాడు బలహీనుడు, మరుగుపరచండి. వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి.
అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి విశ్వాస మార్గములో వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు, బాధలకు, హింసలకు, సమస్యలకు గురి అయినప్పుడు వారు ప్రార్థించుట నేర్చుకున్నారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఈ 30 కీర్తనలో 8 నుండి 12 వరకు అనేకమైన అద్భుత కార్యాలు ఉన్నాయి. భక్తుడు ఏమంటున్నాడంటే 8వ వచనములో, యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నా ప్రభును బతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను స్తుతించున్నట్లు, నిన్ను కీర్తించున్నట్లుగా నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అనారోగ్యముతో ఉన్నాడు, అస్వస్థతో ఉన్నాడు. అట్టి పరిస్థితులలో కూడా దావీదు ఏమంటున్నాడంటే, నిన్ను బతిమాలుకుంటున్నాను. ఏమంటున్నాడు? నిన్ను బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు మృతులను సజీవులుగా లేపే దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాలలో తన మహత్తుగల మాట చేత మృతులను సజీవులుగా లేపాడు. నాయీను విధవరాలి కుమారుని ఆ శవము యొద్దకు వచ్చి పాడెను ముట్టి, చిన్నవాడా లెమ్ము అనగా మృతుడు సజీవునిగా ఆమెకు అప్పగించాడు ప్రభు. అందుకే మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యము గురించి వివరించునా. ఈ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఎవరు? యెషయా గ్రంథం 30 అధ్యాయం. హిజ్కియా 36వ అధ్యాయము ఏమంటున్నాడంటే, ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. 38వ అధ్యాయములో 18వ వచనం, పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు
నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై. చచ్చిన వారు దేవుని స్తుతించలేరంట. ఎవరు స్తుతిస్తారు? సజీవులు, లేచినవారు. ఎందుకు? 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగజేసెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి నన్ను విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేశావు. కనుక ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తాను. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా దుఃఖమును నాట్యముగా మార్చు దేవుడవు. నాకున్న బలహీనతను బాగు చేయు దేవుడవు. కనుక నిన్నే బతిమాలుకుంటున్నాను, నీకే మొరపెడుతున్నాను. నీవు నాకు సహాయకుడుగా ఉండు ప్రతి పరిస్థితులలో కూడా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యమును నీటి ఊటలుగా మార్చు దేవుడు. 107వ కీర్తన 35వ వచనం, నూతన అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చి వారచట నివాసము ఏర్పరుచుకొనున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య చెంది ఆయన ఆకలి కొనిన వారిని మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన వృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారి వంశమును లేవనెత్తువాడు. వారి వంశమును మందవలే వృద్ధి చేయువాడు. ఆయన అరణ్యమును నీటి ఊటగా మార్చు దేవుడు. మనం గతంలో ధ్యానం చేశాం కదా, బిలాము పలికిన ఆ శాపమును ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. కనుక భక్తుడు దేవుణ్ణి నిందించలేదు కానీ, దేవుణ్ణి దూషించలేదు కానీ, దేవుని పట్ల ఆయాసపడలేదు కానీ భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు. నీకే మొరపెట్టుచున్నా, నిన్నే బతిమాలు కొనుచున్నా. నువ్వు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేయు.
నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి, నిన్ను కీర్తించునట్లు, నిన్ను స్తుతించునట్లు. కనుక భక్తుడు ఆయాసపడలేదు, కానీ ప్రార్థించుట అలవరుచుకున్నాడు, బతిమాలుతూ ఉన్నాడు. నిన్నే బతిమాలు కొనుచున్నాను. విశ్వాసీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన గ్రంథంలో ఏం చదువుతామంటే, ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నాయి. సరే, పరలోకం చేర్చబడ్డాయంట. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవి. ఎలా చేరుతాయి? ఎలా చేరుతాయి? భూమి మీద ప్రభు కొరకు, ఆయన కొరకు జీవిస్తేనే కదా. ఆయన ఉన్నాడని నీ జీవితంలో నిరూపిస్తేనే కదా. సరే, దేవుని సన్నిధికి చేరాయి. ఇశ్రాయేలుల మొర్ర దేవుని యొద్దకు చేరను అంటే ఏం చేసిన వాళ్ళు? తాము వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడుచుచు వారు దేవునికి మొరపెట్టగా వారి మొర్ర దేవుని యొద్దకు చేరింది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. వారిని విడిపించుటకై ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుడు. ఆకాశము నుండి సూచనలు ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. నిర్గమకాండం 3, 7, 8, 9 వచనాలలో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూసితిని. పనులలో తాము కష్టపెట్టు వారి మొర్ర నా యొద్దకు చేరి వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. కనుక సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించుట మానకూడదు. విజ్ఞాపన మానకూడదు. దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 20 వచనం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహు కోపపడగా నేను అహరోను కొరకు అప్పుడే నా దేవుని బతిమాలుకొంటిని. అహరోనుకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. మోషే సీనాయి కొండ ఎక్కినప్పుడు వీరిని జాగ్రత్తగా చూసుకో అని అప్పచెప్పితే అహరోను ప్రజలను సంతోషించువాడుగా మనం చూస్తాం.
ప్రజలను సంతోషపెట్టువాడుగా మనం చూస్తాం. అందుకని వారు విచ్చలవిడిగా తిరుగుటకు అహరోను వారిని వదిలిపెట్టాడంట. నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగునట్లుగా వారిని వదిలేశాడు. నాకేం పట్టింది, నాకెందుకు చూశాను. అలా ఉండకూడదు. తన స్వజాతీయులకు, తన జాతి వారికి మరణ శాసనము విధించినప్పుడు ఎస్తేర్ రాణి అంతఃపురములో ఉంది, సుఖ సౌఖ్యములతో ఉంది. నాకేం పట్టింది, ఎవడు పోతే నాకెందుకు, ఎవడు వచ్చి నాకెందుకు అని అనలేదు. తన జాతిని రక్షించుకున్నటకు తాను తన పనికత్తెలను 3 దినములు ఉపవాసముతో ఉంది. ఎక్కడ మరణ శాసనం వచ్చిందో అక్కడున్న యూదులందరూ గోనె పట్టె కట్టుకొని బూడిద చల్లుకొని దుఃఖముతో ఉపవాసముతో పడి ఉన్నారు. అహరోను వారిని వదిలిపెట్టాడు. అందుకని దేవుడు అహరోనును చంపదలిసి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో అడ్డుపడి ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, నేను 7 మార్లు సాకులు చెప్పా, నేనంత యోగ్యుని గాను అని. నువ్వు యోగ్యునివే అన్నావు. నేను నత్తివాణి అంటే నీ నోరుకు బదులుగా నీ అన్నైన అహరోను ఉన్నాడు అని ప్రోత్సహించావు కదా. అయ్యా, నా అన్నను క్షమించు. ఎందుకంటే భూమి మీద మనుషులందరిలో మోషేను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పోతే శిక్షించలేలే, ఈడు పెద్దోనికి కొంత ఎసరు ఉందిలే, అయ్యి ప్రభు అనలే. ప్రభువా, దయచేసి నా అన్నను క్షమించవా. మిరియాం కోసం కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నా అక్కను క్షమించవా. బతిమాలుకుంటున్నాడు. అప్పుడే నేను యెహోవాను బతిమాలుకొంటిని. నువ్వు రక్షించబడ్డావు, ప్రభువులలో పాలు పొందుతూ ఉన్నావు, విశ్వాసిగా కొనసాగుతున్నావు, మంచిదే. నీ తోటి వారు రక్షించబడ్డారా? నీ కుటుంబీకులు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారు. నీ స్నేహితులు, ఇతులు దేవుని యొద్దకు నడిపించావా? సరే, మన పనిపాటల్లో పడి ఆత్మల సంపాదన అనే పదాన్ని మన హృదయంలో నుండి తీసేసాం. నిజ క్రైస్తవుడు అలాగా. జైలర్ అధికారి అడిగాడు కదా, అయ్యలారా, ఏమడిగాడు? మీరు రోజు బైబిల్ చదువుతున్నారా?
అప్పుడప్పుడు చదువుతున్నారు. ఎప్పుడెప్పుడు చదువుతున్నారా? రోజు చదువుతున్నారు. మరి జైలు అధికారి ఏమని అడిగాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. యెహోషువ నేనును నా ఇంటి వారును. సరే, తిరుగుబాటు చేయు ప్రజల మధ్య, ఎగతాళి చేయు ప్రజల మధ్య, చిల్లర ప్రజలు అంటే వారు తమ పంతము నెగ్గించుకోవడానికి ఎటువంటి చెడ్డ పనులు చేయడానికి కూడా వెనకాడరంట. అల్లరి జనం, మాట మీద నిలబడేవారు కాదు వారు. నీతి నియమము లేని ప్రజలు. అటు జనాంగం మధ్య దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని సాక్షులుగా నిలబెట్టాడు. మరి మన ఆత్మీయమైన ఎదుగుదల ద్వారా ఇతరులు ఆకర్షించబడాలి. ఇతరులు కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. నేను నా సహోదరుడైన అహరోను కొరకు అప్పుడే బతిమాలు కొంటిని. యోబు స్నేహితులు తూర్పు దిక్కు జనులలో అత్యంత ధనవంతుడు, అతడే గొప్పవాడు అని బైబిల్ సెలవిస్తావు. ఇంకొక లేడంట. కానీ యోబు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు, తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఇంతలు అధికముగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. నేను సేఫ్, నా కుటుంబం సేఫ్ అని అనుకుంటే నష్టపోతుంది. బైబిలే చెప్తుంది, నీవు రక్షింపవా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని. సహోదరుడా, సహోదరి, నీవు రక్షింపవా. దేవుని మాట, నీవు రక్షింపవా. ఎన్ని సంవత్సరాలై రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలవై విశ్వాసంగా కొనసాగుతున్నా. మరి ఇతరులను ఏమైనా? ఆంద్రేయ మనకు గొప్ప మాదిరి. ఆంద్రేయ మొట్టమొదట యేసు ప్రభును తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాదు, యేసును వెంబడించడమే కాదు, ఇతడు మొదట తన సహోదరుడైన, చూడు దేవుని వాక్యం ఏం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం,
లేదంటే 41వ వచనం లేదా 40 నుండి, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను సహోదరుడైన పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతను మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. ఫిలిప్పు నతానేలును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతడు కూడా యేసు నొద్దకు నడిపించి వచ్చి చూడుము. రక్షింపబడిన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆంద్రేయ ఒక చిన్న నావలో వస్తూ ఉన్నారు కొందరు. మేము యేసును చూడగోరుచున్నాము. ఆ సమూహాన్ని తెచ్చాడు. ఒక అక్కరగా ఉన్నప్పుడు ఆంద్రేయ, ఇదిగో ఇక్కడ ఒక చిన్న పిల్లవాని యొద్ద 5 రొట్టెలు 2 ఆంద్రేయ సేవ. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మోషే మిరియాము కొరకు బతిమాలు కొన్నాడు, అహరోను కొరకు కూడా బతిమాలు కొన్నాడండి. మన ప్రార్థనలో ప్రజాక్షేమము కొరకు ప్రార్థించాలి క్రైస్తవుడు. దేశ క్షేమము కొరకు, దేశ అభ్యున్నత కొరకు క్రైస్తవుడు ప్రార్థించువాడు. మోషే తన కుటుంబం కొరకు బతిమాలుకుంటున్నాడు. ఇశ్రాయేలీల కొరకు 2 మారులు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని ప్రజల కొరకు బతిమాలుకున్నాడు. ఇలాంటి వారు మనకు అవసరము. నోవాహు కొడుకు ఒకడు తండ్రి తాగి మత్తుడై ఉంటే ఆ బలహీనత పూడ్చేది పోయి చాటించాడు. మా నాయన చూడు, మా నాయన చూడు, మా నాయన చూడు. ఇలాంటి వారు మనకు అక్కర్లేదు. రెండవ వాడు అది విన్న వెంటనే వెనక వచ్చి తండ్రి దిశమలను గొప్పినప్పుడు నోవాహు రెండవ వాడిని ఆశీర్వదించాడు. తప్పులు చూపించేదానికంటే తప్పులు సరిచేవారు కావాలి. సంఘం బలహీనం ఉన్నది అనే దానికంటే సంఘ క్షేమము కొరకు ప్రార్థించేవారు కావాలి. అది దేవుడు కోరుకుంది. దేవా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు నీ కృపను అనుగ్రహించు. సంఘ క్షేమాభివృద్ధి వరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా వంతుగా నా కుటుంబము నేను పాటుపడినట్లుగా నీ కృపను అనుగ్రహించు. అది కావాలి దేవునికి, అది ఇష్టం దేవునికి. ఫీనెహాసును గురించి అదే కదా, అతడు దేవుని యందు ఆసక్తి గలవాడై దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట చూసి పరిహారం చేశాడు. దేవుడు అతనికి వారి తాతగారి యొక్క అహరోను యొక్క యాజకత్వము దేవుడు ఆశ్చర్యకరంగా ఫీనెహాసుకి ఇచ్చాడు. ప్రయాసపడిన వారికే బహుమతులు అని బైబిల్ సెలవిస్తావు.
తాను పడిన కష్టము కొలది. చూసారా, ఆయన ఒక్కొక్కరిని పిలిచి బహుమతులు ఇస్తాడు పరలోకంలో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఒక్క నరుడు తెల్లవారు వరకు దూతతో పోరాడెను అనే మాట మనం చూస్తాం. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అనే 2 పదాలు ఆదికాండం 32వ అధ్యాయంలో దొరుకుతాయి. కానీ ఇక్కడైతే ఎన్ని మాటలు దొరుకుతాయి చూడండి. అతడు దూతతో పోరాడాను, అతడు కన్నీళ్లు విడిచెను, అతడు బతిమాలెను. ఇది చెయ్యి లేకుంటేలే అని అనలే. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను సరే. ఎందుకంటే నేటి క్రైస్తవ్యములో శరీరం ఎక్కువగా పనిచేస్తుంది, ఆత్మీయ పురుషుడు అంతగా పని చేయడం లేదు. అందుకని శరీరాన్ని చూపిస్తారు, కానీ అంతరంగంలో ఉన్న క్రైస్తవుడు నేను ఆయన కొరకు సహనంతో కనిపెట్టు. అతడు కన్నీళ్లు కార్చెను, అతడు పోరాడెను, అతడు బతిమాలెను. ఒక రాత్రి పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఒక రాత్రి అంతయో ఇంకా దేవుడు అంటున్నాడు, ఇక మీదట యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడను. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. పోరాడి ప్రతి విషయంలో విశ్వాసి పోరాటం ఉంది. ప్రతిరోజు విశ్వాసి యాక్టివ్గా ఉండాలి. ప్రతిరోజు విశ్వాసి యుద్ధ వీరునిగా మరి వీరనారిగా ఉండాలి. ప్రార్థించాలి. ఒకటి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, కనిపించి కనబడని అంధకార దురాత్మల సమూహమును కూడా. అందరూ భోజనాన్ని కూర్చున్నారు, అప్పుడే మాటలు పెట్టుకుంది. ఆమె వైరియగు పెనిన్. ఇక ఆమెకు కన్నీళ్ళే ఆహారం. ఇక భోజనం చేయకుండా వెళ్ళిపోతాం. సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే నీ అభివృద్ధిని చూడలేక, సాతానుడు ఏదో ఒక రూపాన్ని భార్యదారో భర్తదారో పిల్లలదారో సమస్య తీసుకొని వస్తాడు. వాటిని పరిష్కరించాలంటే ప్రార్థనే. భక్తుడు అన్నాడు, ఏ దినమున నేను ప్రార్థనతో పని ప్రారంభించనో ఆ దినము విజయము సాతానుది అన్నాడు. కనుక మనమందరము పోరాటంలో ఉన్నాం.
ఈ పోరాటంలో నెగ్గాలి అంటే రాజైన దావీదు తెల్లవారక మునిపే ఏం చేస్తున్నాడంట? నీకు మొరపెట్టి తిని, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎవరి కొరకు కాదు. ప్రార్థనలో ఉంటామో లేదో ఫోన్ వచ్చే పరిగెత్తుతాం సార్. అవును, నేను దేవునితో మాట్లాడుతున్నాను, నేను దైవ సన్నిధిలో ఉన్నాను, నా దేవుడు నా మీద దృష్టి ఉంచాడు, ఇవైనాయి అని కావలసిన ఫోన్ వచ్చి వినిపిస్తాడు అంటే ప్రార్థనలో ఉన్నాను అని. దానికన్నా ఫ్లైట్ మోడ్ పెట్టుకుంటే ఆటంకాలు ఉండవు కదా, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ పరిశ్రమలో ఉన్నప్పుడు, ఈ వాతావరణంలో ఉన్నప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా ఒక్కసారన్న మోగుందా అని. కారణమేమి? దేవుని సన్నిధిది. ప్రసంగిలో అన్నాడు, అనాలోచనంగా ఉండకూడదంట. తెలిసి కూడా ఏది మందిరంలో కూడా ఏమనుకోవాలా? ఒకవేళ అట్లా అడిచినామనుకో, ఇంకా వందనాలు కూడా చెప్పరు. ఇంకా మళ్ళా అలిగితే ఇంకా ఎన్ని సాధనాలు చేయాలనో, ఎంత నూనె పోసి సాగదీయాలను. అయ్యా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా అమ్మా. ఎవరి కోసం ఇది? ఎవరి నిమిత్తం వస్తున్నావు? నీ జీవితంలో ఒక్క దాని మీద ఒక పట్టుదల ఉంటే నువ్వు జీవంతునిగా సాగిపోతావు. నువ్వు దేవుని మాట మర్చిపోయావు. ఏమన్నాడు రాజా? ఏమన్నాడు యేసు ప్రభు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏమంట నా నామమున ఉంటానన్నాడా, ఉండనన్నాడా? నేను ఉంటాను అన్నా. దేవుని భయము అనేది నీలో ఉంటే ఒకరు చెప్పాల్సిన పని. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నా మొర ఆలకించి నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా నిన్ను బతిమాలు కొనుచున్నాను. ప్రభువా నేను జాబుకు వెళ్తున్నా, లేదా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేదా నేను పరీక్షలు రాశా, ఆ పరీక్షలు దిద్దే అధికారికి నీ జ్ఞానం దయచి, నీ కృపను అనుగ్రహించి, నా దేవుని దేవాలయం తగలబడి ఉంది కనుక
ఇక ఇశ్రాయేలు నింద రాకుండా కట్టబడు నిమిత్తము ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా నిన్ను బతిమాలుకుంటున్నాను. ఎవరు? షూషాను పట్టణములో రాజుగారి అంతఃపురములో అత్యున్నతమైన పదవి కలిగిన, దేవుని యందు ఆసక్తి కలిగిన నెహమ్య దేవుని బతిమాలుకుంటున్నాడు. ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు, అంగీకరించున్నట్లుగా, నీ దాసుని ఆలోచన సఫలపరుచున్నట్లుగా నిన్ను బతిమాలుకొనుచున్నాను. దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. రాజుగారే మాట్లాడుతున్నారు, ఏమదయా, ఏదో అలా బలహీనంగా ఉన్నావు, ముఖమంతా చిక్కిపోయింది, ఏమైనా జబ్బు వచ్చిందా? జబ్బు కాదయ్యా, నా దేవుని దేవాలయము అగ్ని చేత తగలబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? వెళ్ళు, నీ దేవుని మందిరాన్ని ప్రారంభించు. ఏం చేసినాడు? ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా బతిమాలుకున్నాడు. బతిమాలాలు లేవు ఇప్పుడు. అంత ప్రార్థన చేయాల్సిన పని లేదు. వచ్చాము, హాజరేసుకున్నాము, వెళ్ళిపోతాం. అదేదో నువ్వు చెయ్యి. అలాగా భక్తులు అలా చేయలేదు. నెహమ్య గ్రంథం చదువు, అనేకమైన ధైర్యంతో కూడిన మాటలు వస్తాయి. అపహాసకుల మధ్య, ఎగతాళి చేయువారి మధ్య నెహమ్య పని ప్రారంభించాడు. 40 దినాలకే ముగించేశాడు. అంత చేసి కూడా నెహమ్య ప్రభుతో ఏమంటాడంటే, ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరుచు, నా మీద దృష్టి ఉంచు. ఇన్ని చేసినా ఏమే ఎట్లెట్లుంది నీకు అని అనలే. నన్ను బలపరిచయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోనయ్యా. తన్ను తాను తగ్గించుకుని వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. తన దేవుని బతిమాలుకొనుటయు ఆ మనుష్యులు దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి, దేవా, గొప్ప శాసనము మా రాజ్యంలో ఆర్డర్ వచ్చేసింది. కానీ రాజుగారితో ఖాళీ సమయంలో నీ గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పాను. కానీ శాసనాలనే వ్యర్థం చేశారు భక్తులు. ప్రార్థన ద్వారా జీవితాలనే మార్చివేశారు. ప్రార్థన ద్వారా సమస్యలను ఆశీర్వాదంగా మార్చుకున్నారు. ప్రార్థన ద్వారా అయ్యా దానియేలు అనేవాడు ప్రార్థించడం మానలేదండి. తన దేవుని బతిమాలుకుంటున్నాడండి. చిత్రం ఏంటంటే, నిందింపబడిన వాడు నిర్భయముగా సింహపు బోనులో నుండి సజీవునిగా వచ్చాడు.
నింద మోపిన ఆ మనుష్యులు సింహముల పాలయ్యారు. నింద మోపిన మనుష్యులు సింహముల పాలయ్యారు. దేవుని కొరకు నిందింపబడి ఒక రాత్రంతా క్రూరమైన మృగముల మధ్య సజీవుడుగా ఉన్నారు. ఆ రాజుగారి భుజం తట్టేసి, ఎల్లయ్యా నువ్వే చెప్తాంటివి కదా నీ దేవుని గురించి, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అంత గొప్ప దేవుడు అది. ఇటు దేవుని వదిలిపెట్టి ఆ లోక సంబంధమైన వాటిల్లో మునిగి తేలుతూ ఉన్నా. చూసారు? అలా కాదు సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సంఘములోని అవసరాలు, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర ఉన్న స్థల విషయంలోనూ దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థించండి. మరి ప్రతి ఆదివారం ఒక ఇద్దరు సహోదరులు దేవుని వాక్యం ప్రకటించినట్లు కూడా మరి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన సహోదరులు, మీ అవసరాలుంటే ఏవైనా తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులు కానీ సహోదరీలు కానీ ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చు సహోదరుల కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి వ్యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో శనివారం విజ్ఞాపన కూడిక గనుక ఈ విధంగా ప్రార్థించుటకు ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. పాటల ద్వారా, వాక్యము ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. అయా, సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి.
వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి, కొందరికి జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. అద్భుతమైన సహాయమును మెడదాయించి, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను అనుగ్రహించి, రక్షించబడిన బిడ్డలున్నారు, ప్రభువులలో పాలు పొందుతున్న బిడ్డలున్నారు, వరాలు కలిగిన బిడ్డలున్నారు. నైనా ప్రతి వారిలో ప్రార్థనలోనూ పాటల్లోనూ దేవుని వాక్యం ప్రకటించటంలోనూ మరి మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. అయ్యా, మీ కృపను అనుగ్రహించండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్నా మరి విద్యార్థులను దీవించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించి, వారి తల్లిదండ్రులను తోబుట్టును కూడా దీవించి, రత్నకుమార్ కళ అలాగే లేయా లెనిన్ మీరు దీవించి, సండే స్కూల్ చక్కగా నడుపుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. మందస్సము ఒబేదేదేమి ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించి, బాల్యం నుండి దేవుని లేఖనాలను కంఠస్థం చేసిన బిడ్డలను మీరు ఆశీర్వదించి, బాల్యంలోనే సమూయేలు వలె దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అనే బిడ్డలను మీరు లేవనెత్తమని అడుగుతున్నారు. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ భ్రష్టమైన లోకములో మిమ్మల్ని తృణీకరించిన ఈ లోకములో మేము లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉన్న పందెములో ఓపికతో కొనసాగుటకు మీ కృపను దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించి, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించి, జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను అనుగ్రహించమని అడుగు. సాగిబండ బాబు తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. రొట్టెల వ్యాపారాన్ని దీవించండి. మరి అనేక కూడికలకు రావడం లేదు, కనికరం చూపండి. ఆయన వివాహ విషయములోను, ఇంటి విషయములోను, పని విషయములోను మీరే కార్యం జరిగించండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్, ఆయన భార్య పిల్లలు, నరసింహ, ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను కూడా దీవించి మహిమ పొందండి. గొరక ఓబ్లేస్, ఆయన భార్య పిల్లలు, ఓబయ్య, ఆయన భార్య పిల్లలు, బతల దేవదానం, ఆయన భార్య, రంగ, ఆయన భార్య పిల్లలు, మునిస్వామి, ఆయన భార్య పిల్లలు కూడా మీరు దీవించమన్నాడు. వంశీ కొరకై ప్రతి శనివారము మేము జ్ఞాపకం చేస్తూ కార్యం జరిగించండి, కదిలించండి. నైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమన్నాడు. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన తల్లిదండ్రులతో పుట్టిన మీరు దీవించి, రామాజీ, ఇస్సాకు కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచు. బాలస్వామి అక్కను, శ్వేత, ఇస్సాకులను దీవించండి. నేను వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దాయించి నిన్నైనా దీవించండి. వసంతరమైన భార్య పిల్లలు, మరియమ్మ భర్త సంతానం దీవించండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లి, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి.
రంగన్న, రాజేష్, అబ్రామ్, ఆదాం, ఆనందం, అలాగే దావిదయ్య వారి కుటుంబ సభ్యులను దీవించి, మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి, మా ప్రియులు దొరైస్వామి, కృపమ్మ, పాల్ సంతోషించి నిన్న రాత్రి గుంటూరుకు వెళ్ళాడు. దీవించండి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి. మొక్కజొన్న కోశారు, మంచి ధరకు అమ్మబడినట్లుగా పెట్టుకున్నది. అలాగే వేరుశనగ పంటను దీవించండి, ఉల్లి పంటను దీవించండి, మొక్కజొన్న పంటను దీవించండి. ఎక్కడ నష్టం వాటిల్లకుండా అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. యేసు ప్రభువా భార్య భర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నన్ను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తాను. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రం. యేసు ప్రభువా మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, మీకు కృపను దయచేయండి. గంధం కృపాసుందరి దీవించండి. రక్షించబడిన బిడ్డ వివాహం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించి, నేను ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చుట కూడా సహాయమును మీరు దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లల తల్లిని దీవించి, నూతన ఇంటి పనులను మీరు దీవించమని అడుగు. తారా, రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. జెస్సీ, దివ్య, కిషోర్ నేను వారి జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. తల్లిదండ్రులను దీవించండి. మరియమ్మ తల్లిని, తోబుట్టును దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చూటూరు ఏలి అలాగ తల్లిని కూడా దీవించండి. బీసి ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె నూతన ఇంటి పనులను దీవించండి. నందిపాడు ఆలిసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్వరూపక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమారుని విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. భార్య భర్తను దీవించండి. యేసు ప్రభువా భర్తల మార్తమ్మ ఆమె భర్తను కూడా దీవించండి. వివాహం జరిగింది. బోయలకుంట్ల ఆశీర్వదించమన్నాడు. ఈ దినం గంధం దేవసాయం కుమారుని వివాహం పెండేకల్లో చక్కగా జరిగింది. ఆ యవన దంపతులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించి, యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించి, అనేకులను దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గంధం జయపాలకు ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన భార్య, కుమార్తె కుటుంబాన్ని, కుమారుని కుటుంబాన్ని దీవించండి. కొడపల్ల ఏసన్న గారు, వారసు రవి సార్, అలాగే బీసి విజయుడు, రాజే రెండవ అక్క పిల్లలు కూడా దీవించి మహిమ పొందారు. రాముగాల తిమ్మోతి, అలాగే మనోహర్, అలాగే సువార్తమ్మ, అలాగే కరుణాకర్, భూషణం, రాజన్న, సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించి, సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే ప్రార్థిస్తాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం మీరు దయచేయండి. చిన్న యేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించి, షారోన్ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉంది. అలాగే పాలు పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సుందర్ ఆయన భార్య పిల్లలు, సునీతమ్మ కుమారుడు, కుమార్తెను బట్టి దీవించి, సుందర్ కుటుంబ ఉద్యోగరీత్యా హిందూపురంలో ఉన్నాడు, దీవించి మీరు మహిమ పొందండి.
నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయముని పెడతాయి. రాజమ్మక్క భర్తను బట్టి, అలాగే కుమార్తెను బట్టి దీవించి, రాముగల రత్నకుమార్, కళ, లేయా, లెనిన్ బట్టి దీవించి, రత్నకుమార్ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. తల్లిదండ్రులు, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కళా తల్లిని, తోబుట్టును కూడా దీవించండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను మీరు దీవించండి. చిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంది. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు, ప్రతి సమస్యలో అద్భుతమైన సహాయం దాయించి, మానవ తప్పిదం వలన మా ప్రియులు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయారు. రమణ కుమారుని దీవించండి. పెద్ద కుమార్తెకు ఒక ఉపాధి దయచేయండి. శ్వేత, సన్నీలను దీవించండి. సన్నీ ఉద్యోగం పర్మనెంట్ అవటం సహాయము. కొన్ని నెలల నుండి జీతాల దాకా ఇబ్బందులకు గురవుతున్నాడు, కనికరం చూపండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరి స్తుతించినట్లుగా రమణ కుమారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యోహాను, భారతి పిల్లలను దీవించి, మరియమ్మ భర్త వారి కుమారుని దీవించి, యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపను అనుగ్రహించండి. పోతురాయి రాజయ్య అయిన భార్య, ఇద్దరు కుమారులను ఆశీర్వదించండి. పెద్దవాడు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నాడు. రెండవ వాడు ఉద్యోగం కొరకు వివిధ ప్రయత్నాలు చేయొచ్చు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుటకు మీ కృపను దాయించి, ఇరువురి యొక్క బంధుమిత్రులను దీవించండి. బేబీ తల్లిని, తమ్ముని, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. గంధం, జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి, గంధం, సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి, విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచి, తిప్పన్న కుటుంబాన్ని దీవించి, మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని బట్టి ముగిస్తూ సంఘములో ఆయా సమయాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తూ దీవించండి. ఆయన తల్లిని, తమ్ముని, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమార్తె నైనా కాలేజ్ చదువుతూ ఉంది, దీవించండి. అలాగే రెండవ కుమార్తె, అలాగే విన్సెంట్ పాల్ను కూడా దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశల వడిదిల్లున్నట్లు ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. భార్యాభర్తలను దీవించండి. పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానంలో, విద్యలో ఎదుగుటకు మీ కృపను దాయించి, యేసు ప్రభువా మీ కృపను దాయించి సహాయమును అనుగ్రహించమని అడుగు. శ్యామలమ్మ కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. స్వాతి అమ్మ భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను దాయించి, బబ్బులు జీవితములో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చందు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. బిందమ్మ భర్త, కుమార్తెలు, నూతన కుటుంబాన్ని, ఇంటిని మీరు ఆశీర్వదించండి. మీ చిత్తమైతే ఇళ్ళలో ప్రారంభోత్సవం కావాలి. అద్భుతమైన సహాయం పడతాయి. యేసు ప్రభువా దీప్తి అబ్రహాముల కుమారుని దీవించి, ఎబనేజర్ కొంత బలహీనతతో ఉన్నాడు, మీరు ముట్టి స్వస్థపరిచి, మా ప్రియులు భాగ్యరాజ్ సార్, ఆశక్క కుమారులు, కుమార్తె వివాహ విషయంలో మీకు కొనదాయించి, కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించి, నైనా ఆంధ్ర రాయలసీమలోని సంఘాలను బలపరుస్తున్న కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య, పిల్లలు
పాల్ గారు ఆయన భార్య పిల్లలు, టీవీ పరిచర్య, ఆసుపత్రి స్టాఫ్ను మీరు దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. ఆయన పుట్టిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచబడడు. యశు ప్రభా సుభాష్ కంటి ఆపరేషన్ మీరు దీవించండి. ఎన్ఎం జోసెఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శన భార్య గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘాలను మీరు బలపరచండి, సంఘ సేవకులను మీరు దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా, మీ కృపను అనుగ్రహించండి. పురుషుల బాత్రూమ్ విషయంలోను, రేకుల షెడ్డు విషయంలోను, ముందరున్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును, నాయకులను, అధికారులను దీవించండి. పాలన చేయువారు చక్కగా పాలన చేయనట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును, ప్రపంచాన్ని దీవించండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి వారిని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో మాకు సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.